హ్యాపీ మార్నింగ్. అస్సలాము అలైకుం. నమస్కారం. మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే నా యొక్క వీడియో చూస్తున్నారో వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు ఒక మంచి విషయం చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను. ఆ విషయం ఏమిటంటే ప్రతిభ, విశ్వాసం, నమ్మకం. ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు, సార్, మీరు ఇంత గొప్ప జీనియస్గా ఎలా ఎదగగలిగారని. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమని సమాధానం చెప్తాడంటే, నేను జీనియస్ని కాదు, నేను క్యూరియాసిస్ని. నేను ప్రతి విషయంలో కూడా క్యూరియాసిటీని వెతుకులాడతాను అంటాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, కొత్త విషయం నేర్చుకోవడం కోసం, కొత్తది ఏదన్నా తను కనిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తాను అని దీని యొక్క అర్థం. ఉదాహరణ మిత్రులారా, టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జా ప్రతి ఒక్కరికి తెలుసు. సానియా మిర్జాలో ఆ యొక్క ప్రతిభను ఎలా గుర్తించారన్నది ప్రతి ఒక్కరికి సందేహంగా ఉంటుంది. ఎందుకంటే మన మధ్యలో కూడా చాలామంది పిల్లలు సానియా మిర్జాలా ఉంటారు. కానీ వారు ప్రతి ఒక్కరు కూడా సానియా మిర్జాలా ఎందుకు కాలేకపోతున్నారు అన్నది మనకు ప్రశ్న. ప్రతిరోజు సానియా మిర్జా యొక్క తండ్రి టెన్నిస్ ఆడడం కోసం గ్రౌండ్కి వెళ్తాడు. ఒకరోజు సెలవు దినం కావడం వలన సానియా మిర్జాను కూడా తన వెంట తీసుకెళ్తాడు గ్రౌండ్కు. సానియా మిర్జా యొక్క తండ్రి పార్ట్నర్ ఆ రోజు ఆడడం కోసం రానందువలన సానియా మిర్జాను వారి తండ్రి గారు ఆడడం కోసం చెప్తాడు, నా యొక్క పార్ట్నర్ రానందువల్ల నువ్వు నాతో ఆడు అని. అప్పుడు సానియా మిర్జా 7 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రితో టెన్నిస్ ఆడుతుంది. ఆ ఆడే విధానం వల్ల అంటే నా కూతురు చాలా బాగా ఆడగలుగుతుందని తన తండ్రి గుర్తించి తనకు మంచి ట్రైనింగ్ ఇప్పించి ఒక మంచి తరపిది ఇవ్వడం వలన ఈరోజు ఒక ఆణిముత్యం లాంటి టెన్నిస్ స్టార్గా ఎదగగలిగింది. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది. మిత్రులారా, చాలామంది దగ్గర కూడా మంచి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని వారు గుర్తించరు. మేము ఇంతేలే, మేము ఏం చేయగలుగుతాము, మాకు ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేదు, మాకెవరు గాడ్ ఫాదర్ లేరు, మా దగ్గర డబ్బు లేదు అని భావిస్తారు. మిత్రులారా, 20వ శతాబ్దంలో డబ్బు ఉంటే ఏదైనా సాధించగలిగేవారు, కానీ 21వ శతాబ్దంలో డబ్బు ఉంటే సాధించలేరు. డబ్బుతో పాటు ప్రతిభ అనేది చాలా ముఖ్యం. ఎవరి వద్దనైతే ఉదాహరణకు 50 లక్షలు ఉంటాయో, ఆ 50 లక్షలతో తను ఏదో సాధించగలుగుతా, నాకు ఏది అయినా కొనగలుగుతా, చేయగలుగుతా అనుకోవడం అపనమ్మకం. ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ డబ్బును ఎలా రెట్టింపు చేయాలి అనే దానికి ప్రతిభ అనేది చాలా ముఖ్యం. మిత్రులారా, మీరు ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారో ఆ జాబ్లో మంచి ప్రావీణ్యత పొందడం కోసం ప్రయత్నం చేయండి. అందులో గొప్పగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి. మీరు చేసే ఉద్యోగంలో మీకు డెవలప్మెంట్ అనేది కనబడినప్పుడు ఆ డెవలప్మెంట్ను రీచ్ కావడం కోసం మీరు ప్రయత్నం చేయండి. అలా కాకుండా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్లాడుతూ ఉండకండి. ఈ దేశం మాకేమిచ్చింది అని భావించి మీరు పొరుగు దేశం కోసం వెళ్ళడం కోసం ప్రయత్నం చేయకండి. ఈ దేశానికి మేము ఏమి ఇస్తున్నామని మీరు భావించండి. మీరు ప్రయత్నం చేయండి ముందుకు వెళ్ళడం కోసం. ఈ దేశానికి మేము ఏమిచ్చి రుణం తీసుకుంటాము, ఈ దేశానికి ఏమి ఇవ్వగలుగుతామో అని మీరు ఆలోచించండి. చాలామంది పిల్లలు అంటారు, మా పేరెంట్స్ మాకు ఏమి ఇచ్చారని ఒక అపనమ్మకంతో చెడు మాటలు మాట్లాడుతుంటారు. కానీ మీ తల్లిదండ్రులకు మీరు ఏమి ఇవ్వగలుగుతారని మీరు ఆలోచించండి. చాలామంది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అంటే ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, పిఎఫ్ ఆఫీస్ కానీ, ఎల్ఐసి డిపార్ట్మెంట్ కానీ, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కానీ, ఇలా రకరకాల ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఆర్మీలో కానీ రకరకాల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి. అదే స్టేట్ గవర్నమెంట్లో కూడా టీజీపీఎస్ నుండి కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను కొంతమంది మిత్రులను అడిగాను, మీరు అప్లై చేశారంటే, ఎక్కడ బ్రదరు, ఉన్న పోస్టులు 500 పోస్టులు, 5-6 లక్షల మంది అప్లై చేస్తున్నారు కదా, మేము ఏడ కొట్టగలుగుతామని. ఎందుకు సాధించలేరు? మీ లోపల విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, కసి ఉండాలి. ఏ విధంగా అయితే భగత్ సింగ్ గారు ఏమన్నారు, ఓ భారతదేశ ప్రజలారా, భారతదేశ యువత, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మీరు సమయాన్ని ఇవ్వండి, మీకు ఉద్యోగం ఎందుకు రాదో నేను చూస్తాను. రోజు 8 గంటలు కష్టపడండి. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఎవరైతే టాపర్ ఉంటారో వారి ఇంటర్వ్యూలు మీరు చూడండి.
టీఎస్పీఎస్సీలో కూడా గత సెప్టెంబర్లో, ఆగస్టులో రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు వచ్చాయి. ఏమిటి వారు అలా ఇలా సాధించగలిగారు? వాళ్ళకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు అని మీరు గుర్తించండి, గ్రహించండి. ఒక వ్యక్తి 3 ఉద్యోగాలు సాధించాడు. ఒక అమ్మాయి 3 ఉద్యోగాలు సాధించగలిగింది అంటే ఈ అమ్మాయికి ఏమన్నా 4 చేతులు, 4 కాళ్ళు, 4 తలలు అలా ఏమన్నా ఉంటాయా? అలా ఏం లేదు. వాళ్ళకి విశ్వాసం, నమ్మకం, నేను సాధించగలుగుతాను, నేను మంచి ఉద్యోగం సాధించి మా తల్లిదండ్రులకు బహుమతికి ఇవ్వగలుగుతాను అనే ఆమె కలగంటది. ఆ అమ్మాయి కలగంటది కాబట్టి అలా సాధించగలుగుతుంది. ఆ అబ్బాయి కలగంటాడు, నేను ఉద్యోగం సాధించి నా తల్లిదండ్రులకు నేను బహుమతిగా ఇస్తాను, నా అక్క చెల్లెళ్లకు నేను బహుమతిగా ఇస్తానని ఆ అబ్బాయి భావిస్తాడు కాబట్టి అలా ఉద్యోగం సాధించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభను గ్రహించాలి. ఏ విధంగా అయితే థామస్ అల్వా ఎడిసన్ గారి యొక్క ఉదాహరణ చూడండి. తను ఈ యొక్క బల్బు ఇప్పుడు ఏదైతే బల్బు కింద ఏదైతే మనం వెలుతురులో ఉన్నామో ఆ బల్బు కనబెట్టడం కోసం తను 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఏదైతే అపజయం చెందుతారో ఆ విజయానికి తొలిమెట్టుగా మీరు భావించాలి. ఓడిపోయినంత మాత్రాన మేము ఇంతే అని అనుకోకండి. మీరు గెలవగలుగుతారు, మీరు సాధించగలుగుతారు. ఉదాహరణకు మీరు 10,000 ఉద్యోగం, 10,000 కోసం నెలకు మీరు కష్టపడుతున్నారు కదా, మీరు ప్రయత్నం చేయండి. నేను ప్రతి నెల 50,000 ఎలా సంపాదించగలుగుతాను, దానికి ఏం ప్రణాళిక నేను నిర్మించుకోవాలి, నాకు ఏం క్వాలిఫికేషన్ కావాలి, నేను ఏం కోర్సు నేర్చుకోవాలి, ఏ కోర్సు నేర్చుకున్నట్లయితే నేను మంచి సంపాదన చేయగలుగుతానని మీరు గ్రహించండి. మంచి స్టెప్స్ వేయండి, మంచి కోర్సు నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఆఫీస్లో కూడా, బయట కూడా, బస్సులో కూడా, ట్రైన్లో కూడా ఎక్కడ చూస్తే అక్కడ ఫోన్లో చాట్స్ చూస్తూ మన యొక్క దినచర్యను ఫోన్తో ప్రారంభం చేసి దినచర్యను రాత్రి పడుకునే ముందు ఫోన్తో ముగించడం అన్నది చాలా అసమర్థతగా నేను భావిస్తాను. అలా కాకుండా మీరు ఏదైతే సంస్థలో పనిచేస్తున్నారో అందులో ఒక ఉన్నత శిఖరానికి చేరుకోవడం కోసం మీరు ఏం చేయాలి, మీలో ఉన్న స్కిల్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, అలా మీరు ప్రయత్నించండి, ఆలోచించండి. ఏ వ్యక్తికైనా కానీ, ఏ ఫిలిం హీరోకైనా, ఇండస్ట్రీలో ఉన్న ఎవరికైనా కానీ, ఏ సంస్థలో జాబ్ చేసే వారికైనా కూడా, ఏ కరోడ్పతికైనా, ఏ లక్షాధికారికైనా కానీ, ఏ వ్యవసాయదారునికైనా కానీ ఒక్కరోజు ఉండేటి 86,400 సెకండ్స్ మాత్రమే, 1440 నిమిషాలు మాత్రమే. ఆ 1440 నిమిషాలను మీరు సరైన విధానంగా మీరు సక్రమంగా వాటిని వినియోగించుకున్నట్లయితే సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు. యూపీఎస్సీలో కానీ, స్టేట్లో కానీ, ఎక్కడైనా కానీ, ఏ అకాడమిక్లో కానీ ఫస్ట్ వచ్చే వారికి ఉన్నది కూడా అది 86,400 సెకండ్స్ మాత్రమే. మిత్రులారా, ఆ యొక్క సమయాన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మీరు విజయం సాధించగలుగుతారు. మీరు నమ్మకం పెట్టండి, నిరాశ నిస్పృహలను తొలగించుకోండి. మీరు ఉదాహరణకు మీకు నేను మంచి సలహా ఇస్తున్నాను. మీరు మంచి ఒక బుక్ చదవడం కోసం ప్రయత్నం చేయండి. యండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క పుస్తకాలు ఉన్నాయి. విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు. డాక్టర్ బి పట్టాభిరామ్ గారి యొక్క బుక్స్ ఉన్నాయి. జీనియస్ అనే బుక్ ఉంది. ఇంకా రకంగా మంచి తల్లిదండ్రులు ఎలా కాగలుగుతారు, గుడ్ పేరెంట్స్ అని బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా రాబిన్ శర్మ గారి బుక్స్ ఉన్నాయి. 5 AM క్లబ్ అనే బుక్ ఉంది. అదేవిధంగా శివకేర గారి యూ కెన్ విన్, మీరు విజయం సాధించగలుగుతారు అని తెలుగులో కూడా బుక్లు ఉన్నాయి. కాబట్టి మీరు బుక్స్ చదవడం కోసం ప్రయత్నం చేయండి. కాలయాపన చేయకండి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు ఏ వయసులో ఉన్నా కానీ, నేను రీసెంట్లీ ఒక వ్యక్తిని జో స్టాక్లో మాట్లాడాను. తను రిటైర్డ్ అయ్యాడు, కేరళ వ్యక్తి, 56 సంవత్సరాలకు చెందిన వ్యక్తి. తనతో నేను మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. 56 సంవత్సరాల వయసులో కూడా తను ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని. అది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. 56 సంవత్సరాలు తనకు ఇల్లు ఉంది, అన్ని రకాల సెట్ అయిపోయాడు, భార్య పిల్లలు కూడా సెట్ అయిపోయారు. కానీ తను భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడంటే నేను చాలా అప్రిషియేట్ చేశాను. కాబట్టి మిత్రులారా, మీరు కూడా తప్పకుండా మీకేం స్కిల్ కావాలి, మీరు ఎలా డెవలప్మెంట్ కాగలుగుతారు, ఎలా డెవలప్ కాగలుగుతారు, మీకు కావాల్సిన అవకాశాలు ఏమిటి, మీకు ఏమి
కావాలని మీరు ప్రణాళిక రచించండి. ప్రణాళిక రూపొందించుకోండి. మీరు నిరాశ చెందకండి. మేము ఇంతేలే, మా ఫాదర్ ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నాము. మా మదర్ ఇలా ఉంది కాబట్టి మేము ఇలా ఉన్నాము అని అనుకోకండి. మా బ్రదర్స్ ఇలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాము అని అనుకోకండి. ఎవరు ఎలా ఉన్నా కూడా నీ పని నువ్వే చేయాలి. నీ కర్తవ్యం నువ్వే నిర్వర్తించాలి. నీ ప్రతి ప్రశ్నకు నీవే సమాధానం చెప్పాలి. నీ జ్ఞానేంద్రియాలను నీ ఆధీనంలో పెట్టుకున్నట్లయితే నీవు సక్సెస్ అనేది సాధించగలుగుతావు మిత్రుడు. కాబట్టి మిత్రులారా, ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ చదవడం కోసం ప్రయత్నం చేయండి. ఫోన్ అడిక్షన్ అనే దానికి మీరు దూరంగా ఉండండి. మీ దినచర్య అనేది ఫోన్ ద్వారా ప్రారంభం చేయకండి. ఏదైనా మంచి బుక్ చదువుతూ మీరు మేల్కొనండి. ఉదయం తొందరగా మేల్కోవడం కోసం ప్రయత్నం చేయండి. శారీరక శ్రమ చేయండి. నాకు ఒక చిన్న స్టోరీ ఈ సందర్భం గుర్తుకొచ్చింది. ఒకసారి ఆర్మీ ఆఫీసర్ కల్నల్ గారు ఆర్మీ జవాన్లను పరీక్షించడం కోసం వారి యొక్క క్యాంపుకు వెళ్తాడు. వెళ్ళి అప్పుడు ఆ సూపర్వైజర్ని అడుగుతాడు. అదేవిధంగా సైనికులందరినీ అడుగుతారు, ఏంటి మీకు భోజనం బాగుందా, ఎలా ఉంది, ఏంటిది, అన్ని సదుపాయాలు మంచిగా ఉన్నాయని వారిని లెఫ్టినెంట్ గవర్నర్ గారు అడుగుతారు. అప్పుడు సైనికులు అంటారు, మాకు భోజనం చాలా బాగుంది, అన్ని రకాల సౌకర్యాలు బాగా ఉన్నాయి, కానీ మాకు చాలా అసలు నిద్ర పడతలేదు, చాలా దోమలు కొడుతున్నాయి అంటారు. అప్పుడు తను లెఫ్టినెంట్ గవర్నర్ గారు అంటారు, సరే మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు. అని అప్పుడు సూపర్వైజర్ని అడుగుతారు, వీరి యొక్క దినచర్య ఏమిటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న దినచర్య మొత్తం వివరించడం జరుగుతుంది. ఆ దినచర్యలో వారికి వ్యాయామం అనే దినచర్య ఉండదు. ఉదయం లేచిన తర్వాత ట్రైనింగ్ అనేది ఆ ట్రైనింగ్లో శారీరక శ్రమ అనేది లేదు అని తను గ్రహిస్తాడు. కాబట్టి వారికి ఆ సూపర్వైజర్కి ఏం చెప్తాడంటే, ఆ ఎదురుగా ఉన్న కొండలపైకి రోజు వీరికి ఒక 10 ట్రిప్పులు కొట్టించండి, 10 సార్లు పరిగెత్తించండి అని చెప్తాడు. అదేవిధంగా సూపర్వైజర్ గారు అలా చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క 5 రోజుల తర్వాత మళ్ళీ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ గారు వచ్చి వారి సైనికులను అడుగుతాడు, ఏమిటి మీకు నిద్ర ఎలా పడుతుందని. వాళ్ళు అంటారు, సార్ చాలా అద్భుతంగా, తిండి బాగుంది, అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి, నిద్ర కూడా చాలా మంచిగా పడుతున్నదని. ఎవరికైనా కానీ శారీరక శ్రమ లేకపోతే రాత్రి 12 అయినా 1 అయినా నిద్ర రాదు. మళ్ళీ ఈరోజు ఈ టెక్నాలజీ కారణంగా మనం ఫోన్కు అడిక్ట్ కావడం వలన ఆ ఫోన్లో ఉన్న రిఫ్లెక్షన్ మన కంటిలో పడడం వల్ల మనకు నిద్ర రాకుండా పోతుంది. కాబట్టి మిత్రులందరికీ నేను చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమిటంటే, 8 తర్వాత మీరు ఫోన్ అనేది దూరం పెట్టండి. ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ అంటే ఫోన్స్ ఇట్లా వస్తే మీరు స్పీకర్ ఆన్ చేసి మీకు వారితో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయండి. ఫోన్ నైట్లో పడుకుంటున్నప్పుడు దూరంగా పెట్టి పడుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ ఫోన్ అడిక్షన్ ద్వారా చాలా అనర్థాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా రకరకాలుగా వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం, మీ యొక్క ప్రతిభను వెలికి తీయండి. అది చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఆడవారైనా, ఎవరైనా కానీ మీ లోపల టాలెంట్ అనేది ఉంది. ఆ టాలెంట్ని మీరు గుర్తించినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారు. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో బాదాం అమ్ముకునే వ్యక్తి కూడా ఈరోజు సెలబ్రిటీగా మారాడు. ఎక్కడో మహారాష్ట్రలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి కూడా ఈరోజు పెద్ద సెలబ్రిటీగా మారి చాలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సెలబ్రిటీ కాగలుగుతారు. మీ లోపల ఉన్న టాలెంట్ ఏంటిది? మీరు మంచి పాటలు పాడగలుగుతారా? మంచి మాటలు రాయగలుగుతారా? మీరు ఉపన్యాసం చేయగలుగుతారా? మీరు ఏదైనా మంచి కోర్సు నేర్చుకొని ఒక మంచి ఉద్యోగం చేయగలుగుతారా అని మీరు గ్రహించండి. అలా గ్రహించినట్లయితే మీరు తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారు. మీరు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? ఈ రోజులలో చాలా ఫేక్ అనేది వస్తుంది. సైబర్ మన వెంటనే ఉంటున్నారు. సైబర్ వాళ్ళు, దొంగలు, దోపిడీ చేసేవారు మన వెంటనే ఉంటున్నారు. అది చాలా మన అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బును సద్వినియోగం చేసుకునే విధంగా మంచి ప్రదేశంలో, మంచి దగ్గర మీరు పెట్టుబడిగా పెట్టి మంచి రాబడులు పొందడం కోసం ప్రయత్నం చేయండి. మీ లోపల ఏదైతే స్కిల్ తక్కువ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అందరూ మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి జరిగిపోవాల్సిన వారే, కానీ ఉన్నన్ని రోజులు ఒకరికి మీరు ఒక ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా ఉదాహరణ తీసుకోవాలి, చూడు ఆ అబ్బాయి 0 నుండి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడని. బ్రతికి చెడడం వేరు, చెడి బ్రతకడం వేరు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని నేను ఆరాధిస్తున్నాను, వేడుకుంటున్నాను. నేను మీ యొక్క ఫ్రెండ్‌గా, మీ యొక్క ఆహ్, ఇంటి పక్కవాడిలా మీ యొక్క ఏదన్నా మీరు భావించండి. కానీ మీకు నేను చెప్పేది మంచి. కాబట్టి మంచిని గ్రహించండి. మంచిగా ఎదగడం కోసం, ఉన్నత స్థాయికి ఎదగడం కోసం మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ వీడియో చాలా ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజులలో 2 నిమిషాలు, 1 నిమిషం, 30 సెకండ్లు చూడడం ఎక్కువవుతుంది. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తూ, పూర్తి వీడియో చూడండి. నేను కూడా వీడియోని తయారు చేయడం కోసం ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చాలా బుక్స్ చదవడం జరుగుతుంది. ఆ బుక్స్‌లో ఉన్న ఏదైతే సారాంశం ఉంటుందో అది మన యొక్క పదాలలో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియో ద్వారా ఎవరైనా ఒక్కరికైనా లాభం జరిగితే నేను చాలా సంతోషిస్తాను. కాబట్టి నేను ఎవరికీ హాని చేయడం కోసం గానీ, ఎవరిని కించపరచడం కోసం గానీ ఈ వీడియో చేస్తలేను. కాబట్టి మీరు గ్రహిస్తారు. కంపల్సరీ మీరు ఒక ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుతూ దుఆ చేస్తే తప్పకుండా మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు మొత్తం వీడియో చూసి మీరు గ్రహించి మీలో ఉన్న స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను కోరుకునే వ్యక్తిని. కాబట్టి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ యొక్క ఉమర్. థ్యాంక్ యూ సో మచ్.